గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను నా లాస్ట్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. 2, 3, 4, 5, 6, 8, 9, 10 ఇవి నా లాస్ట్ వీడియోలో నేను ఇవి డివిజిబిలిటీ రూల్స్ చెప్పాను. ఈరోజు నేను 11, 14, 15, 18 ఇవి 11, 14, 15, 18 ఇవి డివిజిబిలిటీ రూల్స్ చెప్తాను. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ 11. ఇఫ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేస్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ హార్డ్ ప్లేస్ ఈస్ డివిజిబుల్ బై 11 దెన్ ద హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. అంటే ఏంటిదంటే సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్ ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి 9174. హార్డ్ ప్లేసెస్ అంటే ఈ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఈ ఫస్ట్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్. మనం వీటిని ఏం చేయాలి అంటే ఈ 9 + 7 మైనస్ ఈ 1 + 4. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేస్ అంటే ఏంటిదంటే ఈవెన్ ప్లేస్ని అడిషన్ చేయాలి. ఆడ్ ప్లేస్ని అడిషన్ చేసినప్పుడు మనకు 11 రావాలి, లేకపోతే 0 రావాలి. అప్పుడు అది 11తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు 9 + 7, 4 + 1 ఇది 16 అవుతుంది, ఇది 5 అవుతుంది. సో 16 - 5 ఈజ్ 11. 11 అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. ఒకవేళ ఇక్కడ మనకు ఇక్కడ 11 కాకుండా వేరే వాల్యూస్ 12 కానీ 13 కానీ 14 కానీ వస్తే అప్పుడు అది 11తో డివిజిబుల్ అవ్వదు అన్నట్టు. నెక్స్ట్ డివిజిబిలిటీలో నెక్స్ట్ 14th డివిజిబిలిటీ బై 14. ఇఫ్ ద నెంబర్ 14th if the number is divisible by 2 and 7, then the number is divisible by 14. If a number is divisible by 2 and 7, then divisible బై 14తో డివిజిబుల్ అవుతుంది. అది 2తోని 7తోని డివిజిబుల్ అవుతాయి. ఫస్ట్ మనకు 2 డివిజిబిలిటీ రూల్ తెలవాలి. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 0 అన్న ఉండాలి, లేకపోతే ఈవెన్ నెంబర్ అన్న ఉండాలి. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి ఉంటే అది 2తో డివిజిబుల్ అవుతుంది. 7ది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఈ 7 వచ్చేసి ఎలా ఉంటుందంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, సో దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 343 అనేది ఒకటి తీసుకున్నా. దీనికి ఏం చేయాలి అంటే ఈ లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఈ లాస్ట్ డిజిట్ని ఇంటూ 2తో చేయాలి. ఇంటూ 2 చేస్తే 6 వస్తుంది కదా, ఈ 6ని 34 - 6 చేయాలి. చేస్తే మనకు 28 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూ అనేది 7 టేబుల్లా పోతే అంటే 7తోని డివిజిబుల్ అయితేనే అది 7 డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనకు 7 టేబుల్లో 28 వస్తుంది. 7 4s 28. సో ఇది 7తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఇలా మనం చేయాలి. యాక్చువల్గా నేను ఇది సపరేట్ వీడియో చేస్తాను. కొన్ని ఉన్నాయి 7, 13, 17, 19 ఈ 4 అనేవి కొంచెం సిమిలర్గా ఉంటాయి. మైనస్ చేయడమా ప్లస్ చేయడమా అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను ఒక చిన్న ట్రిక్ ఫాలో అయ్యాను. ఆ ట్రిక్ నేను మీకు చెప్తాను. ఇప్పటికైతే 7 టేబుల్ అయితే మనం 7 డివిజన్ అది అవుతుందా లేదా అనేది మనం లాస్ట్ డివిజన్ ఇంటూ 2 చేసి ఆ వచ్చిన వాల్యూని దీంతో మైనస్ చేసినప్పుడు ఆ వచ్చిన నెంబర్ని మనం 7తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తేనే మనకు అది 7తో డివిజిబుల్ అవుతున్నట్టు. రిమైండర్ 0 రాకపోతే అది 7తో డివిజిబుల్ అవ్వతలేదు అన్నట్టు. ఇది డివిజిబిలిటీ బై 14 అన్నట్టు. ఇది డివిజిబిలిటీ బై 7. ఇప్పుడు మనం డివిజిబిలిటీ ఆఫ్ 14కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నేను 1764ని తీసుకుంటున్నా. దీన్ని ఫస్ట్ 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటిది, మనకి 0 అన్న రావాలి, లేకపోతే ఈవెన్ నెంబర్ అన్న రావాలి. సో ఇది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం 7తో చెక్ చేద్దాం. 7తో చెక్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 1764 తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ని
2తోని చేయాలి. 4 2s 8 వస్తుంది. ఈ 8ని మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 168 వస్తుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ డిజిట్ని 2తో చేయండి. 8 2s 16 వస్తుంది. ఈ 16 16 సో 0. ఇదని 7తోని డివిజిబుల్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? సో 1764 ఈజ్ డివిజిబుల్ బై 14. 14తోని డివిజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైమా స్టడీస్.